అయితే నిన్న ఎక్కడ అంటే సోషల్ మీడియా రిపోర్టర్లపై రేవంత్ రెడ్డి సార్ ఉంది కదా, కోపంగా చాలా కోపంగా అయ్యిండు. అయితే నేను సార్ను తప్పు పట్టట్లేదు, కానీ ఒక మాట చెప్పబోయేది ఏంటంటే మే అందరం కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులమే. అయితే నేను చెప్పబోయేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో లో కూడా సోషల్ మీడియాకు సంబంధించిన వ్యక్తులు ఉన్నారు సార్. దాన్ని ఉద్దేశించి నేను అంటున్నాను. అయితే నేను మీకు ఎన్నడూ కూడా నేను తప్పు పట్టట్లేదు. అయితే రేవంత్ రెడ్డి సారు ఈ మాట సోషల్ మీడియా రిపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళని ఎందుకు తిట్టడం అనేది జరిగిందంటే, వాళ్ళు ఏ మీటింగ్కి వెళ్ళినా అధికార మీటింగ్ కానీ ప్రతిపక్ష మీటింగ్ కానీ ఏ మీటింగ్కి వెళ్ళినా కానీ కొంతమందిని అంటున్నా, అందరు కాదు కొంతమందిని అంటున్నా, నా కళ్ళ ముందు జరిగిన విషయాలు చెప్తున్నా. అయితే సార్ అన్నది అది పక్కన పెడితే, రేవంత్ రెడ్డి సార్ అన్నది పక్కన పెడితే నా కళ్ళ ముందు జరిగిన విషయం చెప్తున్నాను. ఇంతవరకు మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి సోషల్ మీడియా తరఫున నాతోటి ఉన్న ఫ్రెండ్స్ కానీ ఇంకా చాలా మంది కూడా కొట్లాడినరు. అయితే ఈ ఒక్క విషయంలో అయితే సార్ మీరు ఏమనుకోకండి సార్, మీరు ఈ మాట కొద్దిగా తప్పుగా మాట్లాడారు. ఎందుకంటే సోషల్ మీడియాలో కొంతమంది అనేది ఉంటుంది సార్. పర్టికల్ గా అంటే ఇక్కడ ఏం జరిగింది అంటే, ఈ కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ ఉన్నారు కదా, కొంతమంది, అందరు కాదు కొంతమంది, వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే మీటింగ్స్ లలో జరిగితే పొయ్యి ముందు సీట్లో కూర్చుంటారు. వాస్తవమే ముందు సీట్లో కూర్చుంటారు. సోషల్ మీడియా అంటే సోషల్ మీడియా దానికి తగ్గ రిపోర్టర్ తగ్గ ప్రవర్తిస్తే కొద్దిగా బాగుంటది. కానీ మీటింగ్ అయిపోగానే లీడర్ దగ్గర పైసలు వసూళ్ళకు మరిగారు. వాస్తవం చెప్తున్నాను, పైసలు వసూళ్ళకు మరిగారు. ఏం చేస్తారు సార్, మీటింగ్ అయిపోయింది, డబ్బులు ఇవ్వాలి సార్. నా కళ్ళ ముందు చాలా మంది అడిగారు. ఇది ఒక్కటే, వీళ్ళు ఏదో ఒక ఛానల్ అడ్డు పెట్టుకోవాలి, ఈ ఛానల్స్ అడ్డు పెట్టుకొని పైసలు వసూలు చేయాలి. అది ఉద్దేశించి సార్ అన్నట్టున్నారు. అయితే ఆయనకు తప్పు కొద్దిగా ఇచ్చినట్టున్నారు. కానీ చాలా మంది సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీని తిట్టడం కానీ, అసలు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పనులను చూపించట్లేదు, ప్రతిపక్షం వైపు మాట్లాడుతున్నారు. అదే కాంగ్రెస్ పార్టీ మంచి పనులు కూడా చేస్తున్నారు. ఇందిరమ్మ ఇండ్లే కానీ, ఇంకా రేషన్ కార్డే కానీ, ఇంకా ఆరోగ్యశ్రీలో 10 లక్షల వరకు పెంచడం కానీ, ఇంకా అనేక స్కీమ్స్ ఉన్నాయి కదా. ఇది ఎవరు మళ్ళా ఇన్ని రోజులు గౌరవనీయులైన కేసీఆర్ సార్ ఏం చేశారంటే, బీఆర్ఎస్ హయాంలో, ఇది ఎవరు కూడా నేను తప్పుపట్టడంలో ఉన్న వాస్తవం చెప్తున్నాను, బీఆర్ఎస్ హయాంలో మహిళా సంఘాలకు ప్రియారిటీ కూడా ఇవ్వలేరు. ఒక లోన్ లాంటి లోన్లు కూడా లేవు. అదే ఈరోజు మహిళా శక్తి ప్రోగ్రామ్స్ కానీ, స్కూల్స్లలో టాయిలెట్స్ పెట్టడం కానీ, ఇలాంటివి చాలా జరిగినాయి. స్కూళ్ళలో టాయిలెట్స్, బుక్స్ ఇవ్వడము, ఇంకా చాలా ప్రోగ్రామ్స్ చేసారు. మళ్ళేమో ఇంకా రోడ్స్, అధికారంలో కాగానే రోడ్స్ చేయడము, ఇలాంటివి చాలా చేశారు. మరి ఇవన్నీ చూపిస్తున్నారు అంటే అసలు సోషల్ మీడియాలో కొంత అటు ఇటు కానీ మీడియా ఛానల్స్ ఉన్నాయి కదా, ఈ ఛానల్స్ వాళ్ళు అసలే చూపించట్లేదు. దాన్ని ఉద్దేశించి అనొచ్చు సార్, కానీ పర్టికులర్గా అందరికి మాత్రం అనలేడు. ఆయన తీన్మార్ మల్లన్న ఉన్నాడు, ఉదాహరణకు తీసుకుందాం. తీర్మానం మల్లన్న ఉన్నాడు, ఏం చేస్తాడంటే, ఆయనకు బీఆర్ఎస్ లో ఎన్ని కేసులు అయినాయో తెలుసు, మనందరికీ తెలుసు. మరి ప్రజల తరపున ప్రజల తరపున ఉన్నాడో లేదో ప్రజలారా మీరే తెలుపండి, నా నోటితో నేను చెప్పలేను. ఎందుకని అంటే ఆయన అంగిలావు సిద్ధాంతం అన్నాడు. ఎవరు? మల్లన్న, తీన్మార్ మల్లన్న. మరి అంగిలావు సిద్ధాంతం ఎక్కడ పోయింది? ఈ రోజు ఆయన దగ్గర కారు ఉన్నది, ఇద్దరు గవర్నమెంట్స్ ఉన్నారు, ఒక ఆఫీస్ ఉన్నది, ఇంత నడుస్తున్నది కదా. మరి ఎక్కడి నుంచి వచ్చింది అంత డబ్బు? ఒకసారి ప్రజలారా మీరు ఆలోచన చేయాలి. కాబట్టి ఆయనకు నాకు సంథింగ్ డౌట్స్ ఏముంటాయంటే, ఆయనకు మంత్రి పదవి అడిగినట్టున్నాడు, మంత్రి పదవి ఇవ్వకపోయేటికల్లా ఒక బీసీ ఉద్యమం లేపుకున్నాడు. అసలు ఆయన బీసీ కాడు, మున్నూరు కాపు. ఆయన బీసీ బిడ్డ ఎట్లయితాడు? మొన్న కవితక్క విషయంలో కానీ, అనేక విషయాల్లో కానీ తీన్మార్ మల్లన్న అట్లా ఒక యూట్యూబ్ ఛానల్ని అడ్డు పెట్టుకొని విలేకర్ అనేసి ఇష్టం ఉన్నట్టు తిడితే అది పద్ధతి కాదు కదా, ఎవరైనా కానీ. అయితే ఈ విషయాన్ని అందరూ దృష్టిలో పెట్టుకొని, చాలా మంది అయితే నా తోటి ఉన్న యూట్యూబ్ మిత్రులకు నేను ఏం చెప్పానంటే, మనం పార్టీ మీటింగ్లో అక్కడ జరగబోయేది చూపెట్టాలి, మనం డబ్బుల కోసం పోతలేదు. అట్లయితే నిజాయితీగా పెట్టుకోండి ఛానల్స్.
లేదంటే పెట్టుకోకండి. మీ ఒక్కరిద్దరు చేసే పనుల వలన టోటల్ సోషల్ మీడియాకే చెడ పేరు వస్తుంది. వాస్తవంగా చెప్పుకున్నట్టంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలంటే ఈ సోషల్ మీడియా వల్లనే వచ్చిందనేసి నిర్భయం గట్టిగా చెప్పొచ్చు. ఎందుకోసం అంటే ఆ రోజు నాడు ఏ మెయిన్ స్ట్రీమ్ మీడియా ఏదైతే ఉందో ఎవ్వరు కూడా చూపించలేరు, చూపించిన పాపన లేరు. వన్ సైడు. ఇంకోటి సార్ ఒక మాట తప్పు మాట్లాడిండు, చెంపలు పల్లా కొట్టాలని అనుకుంటున్నాడు అని చెప్పి. సార్ ఇది మాత్రం తప్పు, నేను ఒక మాట చెప్తున్నాను. ఇదే మెయిన్ స్ట్రీమ్ వాళ్ళు అప్పట్లో మీడియా వాళ్ళు అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక్క నాయకుడిని కాదు ఒక్కటి కూడా బయటికి తీసుకురాలేరు. నా కళ్ళ ముందు కొందరు రిపోర్టర్ ఏం చేశారంటే కొంత జాగగా పక్కకు పోయి లీడర్ దగ్గర పైసలు పెట్టంగానే చేతిలో జేబులో ఉక్కొని కథం ఏమన్నా తమ్మి ఓకే వస్తా చూద్దాం కరెక్ట్ నేను మాట్లాడేది చేస్తాం అంటారు. మరి ఈ రోజు నాడు కొన్ని ఆఫీసులలో ఎన్నో లంచాలు నడుస్తున్నాయి కానీ వీటిని కూడా బయటికి తీసుకొస్తలేదు. కాబట్టి చెప్తున్నా ప్రజలారా, నేనేంటంటే ప్రతి ఒక్కరికి నేను చెప్పేదంటే సారు అదొక్క మాటని దృష్టిలో పెట్టుకొని అన్నాడు. ఎందుకంటే చాలా చిల్లర శాస్త్రాలు చేస్తారు కొంతమంది. మనం చిల్లర శాస్త్రాలు మానేసుకోండి. ఫస్ట్ అయితే యూట్యూబ్ ఛానల్స్ ఉన్నారో అందరూ మానేసుకొని ఇట్లా చిల్లర శాస్త్రం లేకుండా ప్రభుత్వం చేసేటివి కూడా కొన్ని చూయిస్తేను అది చూయించండి ఇది చూయించండి. పాజిటివ్ చూయిస్తలేరు కానీ నెగిటివ్ మొత్తమే చూయిస్తారు. ఎవరైనా నెగిటివ్ వైపే వెళ్తున్నారు కానీ పాజిటివ్ ఎవరు చూయిస్తట్లేదు. అది చూయించినప్పుడే ప్రజలకు కూడా ప్రభుత్వం ఏం చేస్తుంది అనేసి తెలియాలి. అది రేపు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కానీ రేపు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నా రేపు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నా కానీ మళ్ళీ తర్వాత బీజేపీ ప్రభుత్వంలో ఉన్న ఇంకే పార్టీలు ఉన్న ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళు చేసే మంచి పనులను చూపించాలి. ధరణి పోర్టల్ ఎత్తేస్తామన్నారు, భూభారత్ తీసుకొని వచ్చారు. ఇంకేం కావాలి? రుణమాఫీ విషయంలో కొంత అవకతవకలే జరిగాయని అందరూ కూడా ఒప్పుకోవచ్చు. ఆల్రెడీ 2 లక్షల రుణమాఫీ అన్నారు. 2 లక్షల రుణమాఫీ అందరికి అయ్యింది. ముందు తీసుకున్న వాళ్ళకి కాలేదు కానీ ఆ లోపు టైం గడువు పెట్టిండు సార్. వాళ్ళందరికీ కూడా రుణమాఫీ అయ్యింది. కొంత కూడా పాస్బుక్లు కరెక్ట్ లేకపోవడం, బ్యాంకుల దగ్గర ఇన్ఫర్మేషన్ కరెక్ట్ లేకపోవడం, దీని వలన కొంతమందికి రుణమాఫీ కాలేదు కానీ అది కూడా అయ్యింది. ఇందిరమ్మ ఇల్లు అంటారా, ఇందిరమ్మ ఇళ్ళల్లో కొన్ని విలేజ్లలో, అన్ని విలేజ్లలో కాదు, కొన్ని విలేజ్లలో అసలైన పేదవారికి ఇవ్వలేరు కానీ కొన్ని విలేజ్లలో అసలైన పేదవారికి అందినాయి. మరి అసలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ డబుల్ బెడ్రూమ్ అన్నారు కానీ ఇవ్వని కూడా ఇచ్చిన రోజులు లేవు. అసలు అవి ఉత్తానే కట్టి వదిలేసారు కానీ ఇవ్వని కూడా 5 ఏళ్ళు 10 ఏళ్ళలో ఎవరు కూడా ఇవ్వలేరు. కాబట్టి ఫ్రెండ్స్ నేను అనేది ఏంటంటే అందరూ కూడా వాస్తవం వైపు చూడండి. ఓకేనా? చూస్తూనే ఉండండి దీక్ష ఛానల్. షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? జై హింద్, జై భీమ్.